తృణమూల్ కాంగ్రెస్ కు రోజు రోజుకి కష్టాలు అధికమవుతున్నాయి. టీఎంసీ తమదేనంటూ ఎంపీలంతా స్పీకర్ కు లేఖ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు టీఎంసీ నేతల నివాసాల్లో సోదాలు చేయడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. బెంగాల్లో టీఎంసీ తిరుగుబాటు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మమతా బెనర్జీపై 19 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు చేశారు. లోక్సభలో తమదే అసలైన వర్గమని స్పీకర్కు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం నాడు లేఖ ఇస్తామని రెబెల్ ఎంపీ జగదీష్ చంద్ర బెసోనియా తెలిపారు. ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశముందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఈ అంశంపై టీఎంసీ రెబెల్ ఎంపీలు న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. అటు తిరుగుబాటు సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా మమతా బెనర్జీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి బెంగాల్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి విచారణ చేస్తుండగా భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో పోలీసులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఇక మనీ లాండరింగ్ కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మితా నివాసంలో సోదాలు నిర్వహించారు. కామర్హతి మున్సిపాలిటీతో సహా వివిధ మున్సిపాలిటీలో అనర్హులైన అభ్యర్థులను నియమించి వారి ద్వారా డబ్బులు సేకరించారనే ఆరోపణలతో తనిఖీలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మంచం కింద భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అభిషేక్ అనుచరుల నివాసాల్లో సైతం కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యవహారంలో మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన కళ్యాణ్ బెనర్జీ ప్లేటు ఫిరాయించారు. అభిషేక్ తన కుమారుడితో సమానమని, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం తండ్రికి ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం అనేది ప్రచారం మాత్రమేనని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. तो हम भी बोल देता वो भी मेरा लड़का का माफिक है, लड़का का सब गलती माफ करने सकता है, पिता का काम है लड़का का सब गलती माफ करना. अभी एक क्या है, अभी हम लोग जो ही है एक साथ लड़ना होगा हम लोग को. पश्चिम बंगाल और भारतवर्ष का गणतंत्र अभी खतरे में है, स्पेशली पश्चिम बंगाल का गणतंत्र. कभी ऐसा हालत नहीं हुआ पश्चिम बंगाल का जो विरोधी को पूरा वाइप आउट कर देंगे. అటు ఫిరాయింపులు ఇటు సోదాలు చేయడంతో టీఎంసీకి తలనొప్పిగా మారాయి. ఈ పద్మ వ్యూహం నుంచి ఎలా బయటపడాలనే దానిపై దీది సమాలోచనలు జరుపుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.